వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తిరుపతి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిగా షాపింగ్ చేసుకొని ప్రసాదాలు అవన్నీ తీసుకొని కిందికి అయితే వచ్చాము. కిందికి వచ్చిన తర్వాత ఇక లంచ్ అయితే చేస్తున్నాం. ఇక నెక్స్ట్ తిరుపతి తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూసేవారు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక తినేసి తిరుపతి బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మేమైతే అరుణాచలం వెళ్దామని అనుకుంటున్నాము. యాక్చువల్ గా మేము ఏమనుకున్నామంటే ఓకే తిరుపతి దర్శనం ఇన్ టైమ్ లోనే అయిపోయింది, ఇంకా టైం ఉంది కదా, అరుణాచలం కి కూడా ట్రైన్ ఉంది తిరుపతి నుండి, ఇక అరుణాచలం వెళ్దాం అనుకుని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. కానీ అరుణాచలం ట్రైన్ అయితే మాకు మిస్ అయిపోయింది. అందుకే బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి అరుణాచలం బస్సులు ఉన్నాయి కదా, బస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక మేము ఒక 2 hours వెయిట్ చేయగా బస్ అయితే వచ్చేసింది. ఇక బస్ అయితే ఎక్కేసాము. ట్రైన్ మిస్ అయిందని తెలియగానే అయ్యో అరుణాచలం వెళ్లకుండానే ఇంటికి వెళ్తామా, చూడకుండానే వెళ్ళిపోతామా అని అనుకున్నాము. కానీ మాకైతే అరుణాచలం వెళ్ళాలని రాసి పెట్టుంది. చెప్పాను కదా ఏదైనా రాసినట్టే జరుగుతుందని. ఇక అనుకోకుండా బస్ కూడా బుక్ అయిపోయింది. ఇక బస్ లో అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తూ వెళ్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత టీ బ్రేక్ అయితే ఇచ్చారు. టీ కోసం అని బస్ అయితే ఆపారు. ఇక్కడ మేమైతే దిగి టీ అయితే తాగుతున్నాము. ఇది వచ్చేసి తాటి బెల్లం టీ అంట. నాకైతే పెద్దగా టేస్ట్ ఏం అనిపించలేదు. ఇక టీ తాగి స్టార్ట్ అయ్యాము. కొద్ది దూరం వెళ్ళేసరికి ఇక నైట్ అయిపోయింది. కొద్దిసేపు అయితే అలా పడుకున్నాము. పడుకొని లేచి చూసేసరికి అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. ఇక ఇది వచ్చేసి తిరువన్నమలై బస్ స్టాప్ అన్నమాట. ఇక ఇక్కడైతే దిగాము. ఇక ఇక్కడ నుండి ఆటో తీసుకొని టెంపుల్ దగ్గర వరకు అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఏ బోర్డు చూసినా తమిళంలోనే ఉంది. తమిళం ఆర్ ఇంగ్లీష్, ఎక్కువగా తమిళం బోర్డ్సే ఉన్నాయి. మనక తమిళం రాదు. ఇక ఏదో చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక టెంపుల్ దగ్గరికి అయితే ఆటోలో ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే రూమ్స్ చూస్తున్నాము. టెంపుల్ కి కొద్ది దూరంలోనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ లో ఇక మా లగేజ్ అంతా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక టిఫిన్ చేద్దామని బయటకు వచ్చాము. అమ్మ బాబు ఈ తిరుపతిలో ఫుడ్ కోసం ఏమంత ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ అరుణాచలంలోనైతే ఫుల్ ఇబ్బంది అయింది. ఒక చోట దోశ ఉంటే అదైతే తింటున్నాము. దోశ తినేసి ఒక 1 hour అలా పడుకున్నాము రూమ్ లో. జస్ట్ ఒక 1 hour అలా పడుకొని 4 కల్లా లేచాము. 4 కు లేచిన తర్వాత ఇక ఫ్రెష్ అప్ అయిపోయి అందరు స్నానాలు అయిపోయిన తర్వాత ఇక గిరి ప్రదక్షిణ చేద్దామని అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు కొబ్బరికాయ దీపం పెట్టి స్టార్ట్ చేస్తారంట కదా, ఇక ఇక్కడ ఇవైతే తీసుకుంటున్నాము. దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇక ఆర్తి కర్పూరం ప్యాకెట్ అయితే తీసుకున్నాము ఒకటి. ఇక మధ్యలో చాలా టెంపుల్సే ఉంటాయి కదా, టెంపుల్స్ అన్ని చూసుకుంటూ మొక్కుకుంటూ మధ్యలో ఇలా ఆర్తి కర్పూరం పెట్టుకుంటూ స్టార్ట్ అయిపోయాము గిరి ప్రదక్షిణకి అయితే. మేము మార్నింగ్ 4 కల్లా స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణకి. కరెక్ట్ 4 కి స్టార్ట్ అయితే మాకు గిరి ప్రదక్షిణ అయిపోయి గుడి ముందరికి వచ్చేసరికి ఫిక్స్ 8 అయింది అన్నమాట. అంటే మాకు 4 hours పట్టింది. ఇక మా గిరి ప్రదక్షిణ ఎలా జరిగిందనేది ఇక ముందు చూసేయండి. ఇక మధ్యలో ఇలా రూట్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. ఇక అవి చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాము. ఇక టెంపుల్స్ అన్ని అప్పుడు చీకటి కదా, అంత మబ్బులో లైటింగ్స్ ఏం లేకుండే. ఇక నెక్స్ట్ అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. అగ్నిలింగాన్ని కూడా దర్శించుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి అగ్నిలింగం దాటిన తర్వాత టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నిమ్మకాయలతో దిష్టి అయితే తీస్తున్నారు. ఇజ్రాలు అయితే తీస్తున్నారు నిమ్మకాయలతో దిష్టి. అక్కడ కూడా మొక్కేసి నిమ్మకాయతో దిష్టి తీయించుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ
కొద్ది దూరం వెళ్ళేసరికి కొబ్బరి బోండాలు అయితే కనిపించాయి. పొద్దున్నుండి ఏం తినలేదు కదా అని కొబ్బరి నీళ్ళు తాగుదాం అనేసి అయితే ఆగాము. ఇక్కడ రేటు గురించి మాట్లాడదామంటే తనకేమో తెలుగు రాదు, మనకేమో తమిళం రాదాయే. ఫుల్ ఇబ్బంది అయింది. ఇక్కడ పొద్దున టిఫిన్ చేసేటప్పుడు కూడా అలానే జరిగింది. ఇక కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక కొద్ది దూరంలో యమలింగం అయితే కనిపించింది. ఇక అక్కడికి కూడా వెళ్ళాము. ఇలా మనకు 8 లింగాలు ఉంటాయి. ఫస్ట్ ఇంద్రలింగంతో స్టార్ట్ అయ్యి అగ్నిలింగం, యమలింగం, ఈశాన్యలింగం, కుబేరలింగం, ఇలా 8 లింగాలు. అలాగే వీటితో సూర్యలింగం, చంద్రలింగం, మొత్తం 10 లింగాలు అయితే ఉంటాయి. ఇక వాటిని మొత్తం దర్శించుకుంటూ అయితే వెళ్తున్నాము. మధ్యలో చాలా టెంపుల్సే ఉన్నాయి. మెయిన్ గా వచ్చేసి చాలా వరకు వినాయకుని టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి నేను చూసినంత వరకు అయితే. నెక్స్ట్ ఇక ఈ టెంపుల్ వచ్చేసి దుర్వాస మహర్షి టెంపుల్. దుర్వాస మహర్షి గురించి మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక ఇక్కడ కూడా మొక్కుకున్నాము. ఇక్కడ చూడండి, ఇలా మనసులో ఒక కోరిక కోరుకొని రూపాయి కాంచిన అయితే నిలబెడుతున్నారు. అవి నిలబడితే కోరిక నెరవేరుతుందన్న నమ్మకం అన్నమాట. ఇక మళ్ళీ నడకైతే మొదలు పెట్టేశాము. మధ్యలో టెంపుల్స్ చూసుకుంటూ మొక్కుకుంటూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక నైరుతి లింగం అన్నమాట. చెప్పాను కదా 8 లింగాలు ఉంటాయి. యమలింగం, ఇంద్రలింగం, అగ్నిలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, వీటితో పాటు చంద్రలింగం, సూర్యలింగం కూడా ఉంటాయి. ఇక మెల్లగా వరుణలింగం దగ్గరికి వచ్చేసరికి అప్పుడే మెల్లమెల్లగా తెల్లారుతుంది. అప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. నైట్ ఉన్నప్పుడు ఫుల్ అంటే చీకటి ఉన్నప్పుడు ఫుల్ భయం వేసిందండి. తెలియని ప్లేస్ కదా. ఆ మధ్యలో మన తెలుగు వాళ్ళు కూడా కనిపించారు. హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు. ఇక మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వచ్చేసాం. నెక్స్ట్ ఇక వరుణలింగం దాటిన తర్వాత వాయులింగం కదా. ఇక ఇక్కడ కూడా లోపలికైతే వెళ్తున్నాము. ఇక లాస్ట్ లో ఈశాన్య లింగాన్ని కూడా దర్శించుకున్నాం. మనం ఈశాన్య లింగం దగ్గరికి వచ్చామంటే ఆల్మోస్ట్ మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకో 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇక మేమైతే ఇక అన్ని లింగాలను దర్శించుకుంటూ ఇక ఫైనల్లీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మ ఇంకో 1 km ఉంటుందనంగా ఉంటుంది చూడండి. ఇక అక్కడ మన కాళ్ళు అస్సలు లేవవు. అడుగేద్దామంటే వేయరాకుండా ఉంటుంది. ఆ అరుణాచలేశ్వరుని దయ వల్ల మా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక దర్శనం చేసుకుందామని లోపలికైతే వచ్చాము. లోపలికి వస్తుంటే ఇక్కడ మమ్మల్ని ఆపారన్నమాట. ఎందుకంటే మా మామయ్య లుంగి కట్టుకున్నారు కదా. లుంగి కట్టుకుంటే లోపల దర్శనానికి అలో లేదంట. బయట పంచలు దొరుకుతాయి, కొనుక్కొని కట్టుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళండి అని చెప్పారు. ఇక మా మామయ్య అయితే తీసుకురావడానికి వెళ్ళారు. అందుకే ఇక్కడ ఆగాము. ఇక మా మామయ్య వచ్చేసిన తర్వాత టికెట్ తీసుకొని లైన్ లోకి అయితే వచ్చేసాము. మనం లైన్ లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కకైతే ఇలా ఉంటుంది. గుడి చుట్టూ ఎలా ఉంటుంది, ఎన్ని గోపురాలు ఉన్నాయి, గుడి అసలు నిర్మాణం ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇలా చిన్నగా అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇక లోపలికైతే వచ్చేసాం. జనాలు చూడండి అసలు ఎంత మంది ఉన్నారో. ఫైనల్లీ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ అరుణాచల శివుణ్ణి కళ్ళ నిండా చూసుకున్నాము. చుట్టూ దీపాలతో మధ్యలో లింగం వెలిగిపోతుంది. చాలా బాగా దర్శనం అయింది మాకైతే.
దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపు అక్కడే కూర్చున్నాము గుడి లోపలే. లడ్డు ప్రసాదాలు తీసుకొని తిని కొద్దిసేపు కూర్చున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఒక హోటల్లో అయితే లంచ్ చేద్దామని వచ్చాము. అసలు ఇక్కడ తమిళనాడులో ఫుడ్ కోసం చాలా ఇబ్బంది అయింది మాకైతే. ఇక లంచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ బస్ స్టాప్ కి వచ్చేసి బస్ అయితే ఎక్కేసాము తిరుపతికి. మాకు రిటర్న్ ట్రైన్ అయితే తిరుపతి నుండి ఉంది, అందుకే తిరుపతి వెళ్తున్నాం. అసలు తిరుపతి అనుకోకుండా రావడం, తిరుపతి నుండి అరుణాచలం రావడం అంతా మిరాకిల్ గా ఉంది. అసలు సడన్ గా వచ్చిన 2 చోట్ల దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. ఇక ఇది వచ్చేసి చిత్తూరు రైల్వే స్టేషన్ అన్నమాట. ఇక ఇక్కడ అయితే దిగాము. అసలు మా బస్సు తిరుపతి వరకు టికెట్ తీసుకున్నాం, కానీ మధ్యలో చిన్న ఇన్సిడెంట్ వల్ల బస్ అయితే తిరుపతికి లేట్ గా రీచ్ అవుతుంది. అందువల్ల మేము ట్రైన్ అయితే మిస్ అయిపోతాం. అందుకే చిత్తూరులోనే దిగాము. మా లక్ ఏంటంటే మేము ఎక్కే ట్రైన్ చిత్తూరు నుండే స్టార్ట్ అవుతుంది. అందుకే ఇక చిత్తూరులో దిగి ఇక్కడే ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇక ఇలా అయితే సక్సెస్ఫుల్ గా మా అరుణాచలం ట్రిప్ కూడా కంప్లీట్ అయింది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.